చంద్రబాబు నాయుడు గారు బాబు గారు రాజధాని 3 సంవత్సరాలు కడతారంటారు, కడతారా? అంటే ఏ విధంగా కడతారనుకుంటున్నారు మీరు? కడతారండి. ఇప్పుడు ఆయన జగన్ గారు కట్టారు, కట్టలేదు కదా, ఇది ఖచ్చితంగా కడతారు అంటే నమ్మకం ఉందండి. జగన్ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉన్న తేడా ఈ మధ్య తేడా ఉంది, బాగా తేడా ఉంది. తేడా మామూలు తేడా లేదు. ఏం చేసాడు అంటే తేడాలు ఏమేమి ఉన్నాయి అంటారు? తేడా ఏముందండి, పని చేసుకున్న కొద్ది బతుకుతాయండి, ఎక్స్ట్రా అన్ని ఉన్నాయి, అన్న కానీ ఉన్నాయి, అన్నీ వదిలేడు కదా. అక్కడ ఇప్పుడు ఏముందండి, అప్పుడు తినడానికి వెళ్ళి పర్లేదు. మీరేం పని చేస్తారు? మీరు టాపీ మేస్త్రికి. అంటే మీరు టాపీ మేస్త్రికి మీరు చెప్పండి, గత 5 సంవత్సరాలు దాదాపుగా ఇసుక లేదండి, చాలా ఇబ్బంది పడ్డాం. పాటలు మాట్లాడుకునే చాలా ఇబ్బంది పడ్డాం. అన్న క్యాంటీన్ కూడా తీశారు. ఇప్పుడు 6,000 ఇసుకండి స్టార్టర్, అప్పుడు 1800 అయింది ఇప్పుడు ఇసుక. ఇప్పుడు వాండరు ఒక 20 మూటలు కావాలనుకుంటారు, స్టార్టర్ వేయించుకుంటారు, చక్కగా పని చేయించుకుంటారు. అప్పుడు వాళ్ళకి తక్కువ రేటు వాళ్ళు చేయించుకుంటారు కదా. తక్కువ రేటు కాదు, ఇప్పుడు వర్క్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఎలా ఉన్నాయి? పనులు బాగున్నాయి, పనులు పాటలు బాగున్నాయి. ఏ వాంటర్ అయినా గబుక్కు చేయించుకుంటాను, రేట్ తగ్గింది కదా, బాగా చేయించుకుంటాను. అంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి టైంలో మందు కూడా చాలా నాశనం. మందు మామూలు కాదండి, అసలు నాచిన మందు మరి డబల్ రేటు. ఇప్పుడు రేటు 10 రూపాయలు తగ్గింది కదా. ఇప్పుడు తినేవాడు తాగుతాను కొద్దిగా పర్వాలేదు. ఇప్పుడు కావాల్సింది లైన్ ఉండాలా, ఆ లైన్ లేదు అక్కడ ఎత్తిపోయి చక్కగా నీట్గా కిరాణి కొట్టుకెళ్ళి వెళ్ళి తాగండి అబ్బిద్దరికి వెళ్ళి వస్తారు. ఇటువరకు కలెక్ట్ లైన్ ఉండాలా, మళ్ళీ దానికి ఉండాలి, కంప్లీట్ అబ్బో రేట్లు ఉండాలి. మంచి పొందారు ఆ టైంలో కూడా, మంచి కాదు, మంచి కాదు. ఇప్పుడు ఎలా ఉంది? గతంలో కూడా అటువంటి మందు తాగి చాలా మంది ఆసుపత్రి పాలైనట్టున్నారు. లేదు లేదు, గతంలో అదే మందు, అది మందు మంచిది కాదండి, మందు మంచిది కాదు. ఇప్పుడు పనులు ఎలా ఉన్నాయి ఏంటి? పనులు బాగున్నాయి సార్. మనకి రాజధాని వస్తే మీకు ఎట్లా ఉండబోతుంది? మీకు పనులన్నీ ఎలా ఉండదు? ఇంకా బాగుంటుంది. రాజధాని అయితే ఇంకా బాగుంటుంది. మొదలైతే ఇంకా బాగుంటుంది. మొదలైతే చేస్తాడు కూడా, ఆయన చేస్తాడండి. అనుకుంది చంద్రబాబు నాయుడు చేస్తాడు, గ్యారంటీ చేస్తాడు. ఊరితో పని సగాన్ని సగం కంప్లీట్ చేసేస్తాడు. ఏది మొన్న వచ్చేది కొద్దిగా చేయాలి కదా, ఈ వస్తే సగం పైన అయిపోతుంది నాకు తెలిసిన మట్టుగా. ఎందుకంటే మీరు 20 సంవత్సరాలు పెట్టుకుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాయలేదండి, ఒక ఇటుకు రాయలేదు. అంటే మీ పనులు ఎలా ఉండేది? రోజుకి ఎంత వచ్చేది ఆ టైంలో? అప్పుడే 800, 700 అది పైన ఉంటే. అంటే నెలకి రోజులు ఉండే ఇప్పుడు? నెలకే చేస్తే 15 రోజులు, ఒక 20 రోజులు చేశారు. ఇప్పుడు కంటిన్యూషన్గా ఉంది. ఆగిపోతే ఆగిపోవాలి కానీ తీసుకొచ్చి ఆగిపోవడం తప్ప లేదు. వర్క్ ఉంది, వర్క్ ఆగే పనే లేదు. ఇప్పుడు 1200, 1100, 1000 రూపాయలు నడుస్తుంది. అప్పుడు చాలా తేడా ఉంది సార్. బాబు గారి పని ఎట్లా ఉంది? ఆయన పాలన ఎలా ఉంది? బాబు గారి పాలన బాగానే ఉందండి. పవర్ కార్డు ఇస్తా అంటే గ్యాస్ బండ్ అన్న ఫ్రీ అని ఇస్తాడు కదా, అది కాదు కొంతమంది పడలేదు అంటారు. అది మన చేసేదే ఉంది, అది కొంతమంది పడ్డాయి, కొంతమంది పడలేదు. పవర్ కార్డు ఫ్రీ ఇస్తాను కదా, అన్న క్యాంటీన్ ఇచ్చాడు. మరి ఇది కానీ అన్న క్యాంటీన్ వల్ల దాదాపుగా చాలా లాభం ఉండేది అనుకుంటుగా మీకు. మధ్యాహ్నం పూట కప్పున క్యారెట్ వెళ్ళిపోతాం అక్కడికి. ఏమైంది, అక్కడికి వెళ్ళిపోయి 5 రూపాయలు కదా ఫోన్ చేసి వచ్చారు. గతంలో దాదాపు 100-120 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చేది. టిఫిన్ గిఫిన్ మొత్తం ఉన్నాయి, మొత్తం అడిపోయాయి. 70-80 రూపాయలు కావాలండి సీపు తింటే, లేదు 100. ఇది తాగేవాడికైతే అది కూడా చాలు, మొత్తం ఇచ్చుకొని పోవాల్సిందే. మొత్తం ఇచ్చుకొని పోవాలి. సాయంకాలం మళ్ళీ మందు కట్టాల్సిందంటే అసలు ఆడికి పని చేసిన డబ్బులు ఉండేవాడు. చాలా తేడా. ఇప్పుడు ఇంటికి తీసుకోగలుగుతున్నారా డబ్బులు? బంగారు అది ఎంత ఖర్చు పెట్టినా 1000 రూపాయలు వచ్చింది అనుకోండి, 200-300 పోయినా ఒక 700 ఇంటికి వెళ్తాయి. అప్పుడు వెళ్ళక కాదు కదా. మధ్యాహ్నం భోజనం కావాలి, ఇంటికి కావాలి, ఖర్చుకి కావాలా, టిఫిన్కి కావాలి, అన్నిటికి కావాలి. ఓకే, థ్యాంక్ యూ.